బీసెట్ అభ్యర్థులకి నమస్కారం. ఈరోజు లాస్ట్ వెరిఫికేషన్ డే. మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురావాలి. ఇది ప్రభుత్వ పరంగా మాకు ఇవ్వబడ్డ నియమం. సో దయచేసి మీరు అన్ని సర్టిఫికేట్స్ తీసుకొని రావాలి. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఏం చేయాలని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. లేదా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషనే కౌన్సిలింగ్ అనుకుంటున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ముఖ్యంగా మీరు ఏవైతే సర్టిఫికేట్స్ పెట్టారో అవి సరైన ఉన్నాయా లేదా చూడడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇప్పుడు 2-3 రోజుల్లో ప్రభుత్వం నుంచి మీకు సెల్ఫ్ కానీ పేపర్ కానీ మెసేజ్ వస్తుంది. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలని. ముఖ్యంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మీరు గమనించాల్సిన అంశం ఏంటిదంటే ఏదైతే మీకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చామో దాన్ని తీసుకెళ్ళి దాంట్లో ఉన్న నంబర్ని కొట్టినట్టయితే మీ డేటా అంతా వస్తుంది కంప్యూటర్లో. దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మీరు అక్కడ మీ నెంబర్ ఎంట్రీ అవుతుందో మీకు కాలేజ్ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. సో ఆ డిస్ప్లే అయినాక ఆ కాలేజ్ లిస్టులో మీరు ఏం చేయాలంటే దాదాపు ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా 10 ఆప్షన్స్ ఉంటాయి. సో చాలాసార్లు ఏం చేస్తారంటే అభ్యర్థులు 1 లేదా 2 కాలేజీలు పెట్టిన తర్వాత మాకు రాలేదు అని చెప్పి అడుగుతారు. అదేవిధంగా ఏమంటారంటే మాకంటే తక్కువ మార్కులు వచ్చినాయి వాళ్ళకి వచ్చినాయి అంటారు. కానీ వాస్తవంగా చూసినట్టయితే ప్రతి సీటు కూడా మెరిట్ కమ్ రోస్టర్లో ఫిలప్ చేయడం జరుగుతుంది. మెరిట్ కమ్ రోస్టర్లో అంటే మనం చూసినట్టయితే బీసీకి ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ రిజర్వేషన్లో 7 సీట్లు ఉన్నాయనుకోండి. దాంట్లో 33% రిజర్వేషన్ అంటే 3 పోతాయి, 4 జనరల్లో ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ తక్కువ వచ్చిన వారికి రావడం, ఎక్కువ వచ్చిన వారికి రాకపోవడం ఉండదు. వారి యొక్క కేటగిరీ బట్టి, వారి యొక్క మార్క్స్ బట్టి వస్తుంది. మరి ఇంకొక అంశం గమనించాల్సింది ఏంటంటే మీరు మ్యాక్సిమం 10 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 10 పెట్టుకుంటే మీకు ఎక్కడో ఒక కార్డు వస్తుంది. అదేవిధంగా అభ్యర్థులకు సంశయం ఏంటంటే అసలు సీట్లు ఎన్ని ఉన్నాయి. వాస్తవంగా చూసినట్టయితే జిల్లా విద్యా శిక్షణ సంస్థలు 10 ఉన్నాయి. 10 జిల్లాల్లో, ఎరస్ట్రాయిల్ జిల్లాల్లో. మరి ఆ 10 జిల్లాల్లో మరి చూసినట్టయితే ఆంగ్ల మాధ్యమము, తెలుగు మాధ్యమము మరియు ఉర్దూ మాధ్యమం ఉన్నది. 10 జిల్లాల్లో మనం చూసినట్టయితే ఆంగ్ల మరియు తెలుగు మాధ్యమంలో 50 సీట్లు అంటే ఆంగ్ల మాధ్యమంలో 500, తెలుగు మాధ్యమంలో 500. కానీ ఉర్దూ మాధ్యమంలో 2 కాలేజీలు లేదు. ఖమ్మం మరియు మనం చూసినట్టయితే ఇంకొక కాలేజీలు లేదు కాబట్టి మనకు 400 సీట్లు ఉంటాయి. సో 1400 సీట్లు మనకు జిల్లా విద్యా శిక్షణ సంస్థలు ఉంటాయి. మరి ఇంకా మిగిలిన కాలేజీలు ఎన్ని ఉన్నాయన్నది ఇంకా ప్రభుత్వం నుంచి రాలేదు. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే లోపల మీకు ఎన్ని కాలేజీలు ఉన్నాయని కూడా వస్తాయి. అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే మనం యావరేజ్ తీసినట్టయితే ఈ మధ్యలో చాలా కాలేజీలు లాస్ట్ 2 ఇయర్స్లో కోర్సు డిమాండ్ లేదు కాబట్టి మూసేసుకోవడం. అదేవిధంగా ఈ మధ్య ప్రభుత్వం కొన్ని కాలేజీలకు అవకాశం ఇచ్చింది ఏంటంటే వారు తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్ల మాధ్యమం మార్చుకోవడం. దాంట్లో భాగంగా మరి ఎన్ని కాలేజీల్లో తెలుగు మీడియం ఉంది, ఎన్ని కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది, ప్రైవేట్ కాలేజీలోనే మనకు తెలియదు ఇప్పటికీ. ఎప్పుడు వస్తుందంటే రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టే సమయానికి ప్రభుత్వం నుంచి ఆ జాబితా వెలువడుతుంది. కాబట్టి అది చూసుకోవాలి. ఒకవేళ మనం తీసుకున్నట్టయితే యావరేజ్గా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 58 కాలేజీలు ఉన్నాయి, లేదా 60 కాలేజీలు ఉన్నాయనుకోండి. ఒక్కొక్క కాలేజీలో 50 సీట్లే ఉంటాయి. ఒక యూనిట్లో 50 సీట్లు అంటే దాదాపు 3000 సీట్లు ఉన్నాయి. 3000 సీట్లు మరి ఇందులో తెలుగు మాధ్యమం ఎంత, ఆంగ్ల మాధ్యమం ఎంత అన్నది లిస్ట్ వచ్చినాక మనకు తెలుస్తుంది. కాబట్టి తెలుగు ఆంగ్ల మాధ్యమం కలిసి ప్రైవేట్లో ఒక 3000 అనుకుంటే గవర్నమెంట్లో ఒక 1000 అంటే 4000 సీట్లే ఉన్నాయి. కానీ చూసినట్టయితే క్వాలిఫై అయిన మెంబర్స్ దాదాపు 33,000 ఉన్నారు. సో 3,000, 4,000 తెలుగు ఆంగ్ల మాధ్యమం, అదేవిధంగా మనం చూసినట్టయితే 800 ఉర్దూ మీడియం ఉన్నాయి. సో ఇన్ని సీట్లకి ఇంత కాంపిటీషన్ అది. సో మనం చూసినట్టయితే ప్రొపోర్షనేట్గా చాలా ఎక్కువ కాంపిటీషన్ అది. కాబట్టి మీరు ఒకటి గమనించాలి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు అదేవిధంగా కాలేజ్ లిస్ట్ వస్తుంది. దాన్ని చూసుకొని మనం పెట్టుకున్నట్టయితే మన వెబ్ ఆప్షన్స్లో మనము మన కరెక్ట్ కాలేజ్ సెలెక్ట్ చేస్తాం. కాబట్టి దయచేసి గమనించాల్సిన అంశం ఏంటంటే ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు ప్రతిరోజు కూడా తెలంగాణ ఉన్న ప్రముఖ పత్రికలు, అదేవిధంగా డీసెట్ సైట్ www.dset.cdsc సైట్ చూస్తూ ఉండాలి. అదే కాకుండా మీ సెల్లో మెసేజ్ వస్తుంది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇవన్నీ గమనించినట్టయితే మీరు సీట్ ఎక్కడ పెట్టుకోవాలని తెలుస్తుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఒకసారి గమనించి మీ మార్క్స్ ఎంత, మీ కమ్యూనిటీ ఏంటిది, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓపెన్ కేటగిరీ, దాన్ని పట్టుకొని ఏ కాలేజ్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లా వాస్తవులు ఉన్నారనుకోండి. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే నిర్మల్, బైన్సా చుట్టుపక్కల వాళ్ళు దాదాపు నిజామాబాద్ చుట్టుపక్కల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మంచిర్యాల ప్రాంత వాస్తవులు ఉన్నట్టయితే కరీంనగర్ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు.
కాబట్టి జిల్లా భౌగోళిక పరిస్థితి బట్టి మీరు పెట్టుకున్న ఆప్షన్స్ మారుతాయి. కాబట్టి ఒకసారి మీరు ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ లిస్ట్‌లో వచ్చిన తర్వాత కూడా మనకు ఒకవేళ మన కాలేజ్ నచ్చినప్పుడు లేదా మనం అనుకున్న స్థలంలో కాలేజ్ రానప్పుడు మనం ఏం చేస్తామంటే సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ పెట్టుకుంటాం. సో ఫస్ట్ ఫేజ్‌లో పెట్టుకున్న వాళ్ళు కంపల్సరీ జాయిన్ అయితేనే సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ స్లైడింగ్ కావడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 2 ఫేజ్‌లే ఉంటాయి కాబట్టి దయచేసి క్యాండిడేట్స్ గమనించాల్సిన ఈ అంశం ఏంటంటే ఫస్ట్ సారి మీరు ఆప్షన్స్ మాక్సిమం 10 ఉంటే 10 పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీకు వచ్చిన సీట్‌లో జాయిన్ కావాలి. మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో స్లైడింగ్ మళ్ళీ పెట్టుకున్నట్టయితే మీకు స్లైడింగ్ అవుతుంది. కాబట్టి ఈ అంశాలన్నీ గమనిస్తూ ముందుకు పోయినట్టయితే మీరు డీసెట్‌లో సీట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.